హెర్నియా ట్రీట్మెంట్, మెడిసిన్స్ వర్సెస్ సర్జరీ ఏది బెస్ట్? హెర్నియా చిన్నదైతే మందులతో తగ్గుతుందా? హెర్నియా వచ్చిన వారిలో చాలా మంది మొదట అనుకుంటారు, ఇది మందులతో తగ్గుతుందా లేకపోతే సర్జరీ తప్పనిసరా అని. కొందరు నొప్పి తగ్గించే టాబ్లెట్లు వాడుతూ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. కానీ అసలు హెర్నియా కోసం మెడిసిన్స్ పనికి వస్తాయా లేక సర్జరీనే మార్గమా? ఈ వీడియోలో హెర్నియా ట్రీట్మెంట్ ఎంపిక గురించి క్లియర్ గా తెలుసుకుందాం. హెర్నియా చిన్నదైతే మందులతో తగ్గుతుందా, మందులు వాడితే సరిపోతుందా అనేది చాలా మందికి ఉండే కామన్ డౌట్. చిన్నదిగా ఉన్న హెర్నియా అంటే అసలు నొప్పి లేకపోతే లేదా రోజు ఎటువంటి ఇబ్బంది కలిగించకపోతే డాక్టర్లు కొన్ని జీవనశైలి మార్పులు సూచిస్తారు. కానీ మెడిసిన్స్ ద్వారా హెర్నియాను పూర్తిగా తగ్గించటం అసాధ్యం. మెడిసిన్స్ ఏం చేస్తాయి? నొప్పి తగ్గించే పెయిన్ కిల్లర్స్ తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. ఎసిడిటీ, రిఫ్లక్స్ ఎక్కువగా ఉండేవారికి యాంటీ యాసిడ్స్ సూచించవచ్చు. కండరాలను బలపరచడానికి కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడవచ్చు. అయితే ఇవి హెర్నియాను తగ్గించవు, నొప్పిని తాత్కాలికంగా కంట్రోల్ చేస్తాయి. హెర్నియా కోసం లైఫ్ స్టైల్ మార్పులు పనికొస్తాయా? కొన్ని చిన్న మార్పులు హెర్నియా మెరుగుపడేందుకు సహాయపడతాయి. తీవ్రంగా దగ్గడం, పొట్టలో ఒత్తిడి పడేలా కష్టపడే పనులు తగ్గించడం, అధిక బరువు తగ్గించుకోవడం, మలబద్ధకాన్ని తగ్గించేందుకు తినే ఆహారాన్ని నియంత్రించడం, సరైన పొజిషన్లో పడుకోవడం, వ్యాయామం చేయడం. అయితే హెర్నియా స్టేజ్ 2 లేదా 3కి వెళ్లిన తర్వాత లైఫ్ స్టైల్ మార్పులు దీన్ని పూర్తిగా తగ్గించలేవు. ఇది కేవలం మరింత ముదరకుండా నియంత్రించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. హెర్నియా సర్జరీ ఎప్పుడు అవసరం? హెర్నియా చిన్నదిగా ఉన్నప్పుడు, పెద్దగా ఇబ్బంది కలిగించకపోతే మెడిసిన్స్ మరియు లైఫ్ స్టైల్ మార్పులు ట్రై చేయవచ్చు. కానీ హెర్నియా పెద్దదిగా మారినా, నొప్పి పెరిగినా, ఇబ్బంది పెరిగినా సర్జరీ తప్పనిసరి. హెర్నియా సర్జరీ 2 రకాలుగా ఉంటుంది. 1. ఓపెన్ సర్జరీ, పెద్ద హెర్నియా కేసుల్లో కటింగ్ ద్వారా హెర్నియా స్థానాన్ని సరిచేయడం. 2. లాపరోస్కోపిక్ సర్జరీ, చిన్న కట్లతో కెమెరా మరియు సాధనాలు ఉపయోగించి హెర్నియా కరెక్షన్ చేయడం. ఇది శాశ్వతమైన పరిష్కారం. మెడిసిన్స్ లాంటివి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మందులతో కంట్రోల్ చేయకుండా సర్జరీ ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? హెర్నియా స్టేజ్ పెరిగిపోతుంది, ఇంటెస్టైన్ లో బ్లడ్ సప్లై ఆగిపోతే స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా వస్తుంది, జీర్ణ సమస్యలు, మలబద్ధకం పెరుగుతాయి, తీవ్రమైన నొప్పితో సర్జరీ తప్పనిసరి అవుతుంది. అందుకే తగ్గుతుందని నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఏది బెస్ట్? మెడిసిన్స్ వర్సెస్ సర్జరీ. మెడిసిన్స్ మరియు లైఫ్ స్టైల్ మార్పులు కేవలం చిన్నదిగా ఉన్న హెర్నియాకు మాత్రమే ఉపయోగపడతాయి. సర్జరీ దీర్ఘకాలిక పరిష్కారం. మందులతో పూర్తిగా తగ్గించలేని హెర్నియాను సర్జరీ ద్వారా శాశ్వతంగా నివారించవచ్చు. హెర్నియా చిన్నగా ఉన్నప్పుడే తగిన చికిత్స తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అయితే దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తే సర్జరీ తప్పనిసరి అవుతుంది. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా హెర్నియా సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.